ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 3వ అధ్యాయం. సాయిబాబా అనుమతి, వాగ్దానము, భక్తుల కొరకు నిర్ణయించిన పని, బాబా కథలు, సముద్ర మధ్యమున దీపస్తంభములు, వారి ప్రేమ, రోహిల్లా కథ, వారి మృదు మధురమైనటువంటి అమృత తుల్యమైన పలుకులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతినిచ్చుచు ఈ విధముగా చెప్పిరి. సచ్చరిత్రను వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతిని ఇచ్చేదను. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటలందు విశ్వాసము ఉంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య నిష్క్రమించిపోవును. వానిని శ్రద్ధాభక్తులతో ఎవరు వినదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి, ప్రేమ అను కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపై మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను. నా నామమును ఎవరైతే ప్రేమతో ఉచ్చరించెదరో వారి కోరికలన్నీ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారిని అన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులైతే మనఃపూర్వకముగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడువారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదను. నన్ను నమ్ముము. ఎవరైతే నన్ను శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనస్సును నిలిపెదరో వారిని బంధముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణం. ప్రపంచములోని వాటన్నిటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే చల్పుచు, నా కథలను మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందుంచుకొనివారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు. వారిని మరణము నుండి బయటికి లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు, తృప్తికి ఇదే మార్గము. నా భక్తుల యొక్క గర్వ అహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యముతో పూర్తిగా కలిసిపోదురు. సాయి సాయి అను నా నామమును జ్ఞప్తి అందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, నదులలో మెట్లు కట్టుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోదురు. నన్ని సచ్చరిత్ర వ్రాయమని నియమించిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడనగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు. అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవరు? సాయి యొక్క కరుణయే ఎంత కఠినమైన పనిని వనర్చు శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పెరకివేసి వారి కథలను వారే వ్రాసికొన్నది. కనుక ఈ కథలు వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కండ్లు లేకపోవటచే సాయి సచ్చరిత్రను వ్రాయలేకుంటుంది. కాని భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతములు దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగదు, కాని చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపపు స్తంభములు. సముద్ర మధ్యమందు దీపపు స్తంభములు ఉండును. పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల, రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమును ఈ మహాసముద్రములో బాబా కథలను చదివినచో అవి దీపములుగా దారిచూపును. అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగాను చాలా తేలికగాను చేయును. యోగేశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా
హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనము. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను మాత్రము కేవలము నిమిత్త మాత్రుడనే. సాయిబాబా యొక్క మాతృ ప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడూ నిండే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు దారగా కారును. అలాగునే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలు ఇచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు కాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యుల యందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా ఎందట్టి ప్రేమ ఉండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకియ్య నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీ పోయి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనను, దయచేసి వాని అందు దాక్షిణ్యము చూపుము బాబా. వానికి వచ్చి పింఛను సరిపోదు, వారి కుటుంబమేమో పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము, వాని ఆతురతను తీసివేయము, వానికి ఆనందము కలుగునట్లు చేయము దేవా. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును, కాని వాడిప్పుడు నా సేవతో తృప్తి పడాలిరా. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, ఎన్నటికి నిండుకొనవు. వాని దృష్టిని అంతటిని నా వైపు త్రిప్పవలేను. నాస్తికులు దుర్మార్గుల సహవాసము వీడవలేను. అందరి ఎడ అనుకువ నమ్రతలు ఉండవలేను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలేను. వారిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును. నన్ను పూజింపుడను దానిలో ఈ నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడి ఉన్నది. మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటివాడును పొడగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుతూ అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకెవేసినట్లుగా బిగ్గరగా అరుచుచుండెను. పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకొనిది. తుదకు బాధను ఓర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపులను ఆపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకునవలసినదిగా రోహిల్లా జోలికి ఎవరూ పోవద్దని మందలించెను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు ఆమె గయ్యాలిదనియు ఆమె వచ్చి రోహిల్లాను బాధపెట్టుననియు రోహిల్లా ప్రార్థనలు విని అది ఏమీ చేయలేక ఊరుక ఉండుననియు బాబా చెప్పాను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయం. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటముగా ప్రేమ. అందుచే రోహిల్లా తరఫున వాదించి ఊరిలోని వారిని ఓపికతో నోర్చుకోమని బాధను సహింపవలసినదనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పాను.
బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి ఆయన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరు ఎక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకొనుడు. నేను అందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందు గల చరాచర జీవకోటి అంతయు ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకు కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ కాని కలుగదు. ఎవరైతే నన్ను మరిచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే ఎవరి సేవ చేయక నా మనసులో ఎవరి సేవ చేయక గురుసేవయే చేయుటకు నిశ్చయించితిని. కాని అన్నా చించినేకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసునందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికెను, కాని అది కొద్ది కాలము వరకే. అటు పిమ్మట వేరే పని ఏదీ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయము ముగించక ముందు చదువరులకు నేను చెప్పునదేమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీరమందు అభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా ఉండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.